ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో కేతుగ్రహ దోషం, కేతు దోషం అంటే ఏమిటి, కేతు దోషం ఏర్పడితే మన జీవితంలో ఎలాంటి అంశాలపై ఏ విషయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడు, ఆరోగ్యపరంగా కావచ్చు, బంధుత్వాల్లో, కెరీరు, డబ్బు, వ్యక్తిత్వం, అలాగే వీడియో చివరిలో ఈ గ్రహం యొక్క కేతు గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి, ఈ దోషం తొలగడానికి ఎలాంటి రెమెడీలు, పరిహారాలు పాటించాలి, పూజ కావచ్చు, మంత్రజపం కావచ్చు, ఉపవాసం అవచ్చు, రత్నధారణ, ఇలాగ అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కేతు యొక్క అనుగ్రహం మనకు ఏ విధంగా కలుగుతుంది అని తెలుసుకోవడమే కాకుండా కేతువు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. అసలు కేతు దోషం అంటే ఏమిటి? కేతువు కూడా రాహులాగే ఛాయాగ్రహం. జాతకంలో కేతువు 1, 2, 4, 5, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉంటే, లేదా చంద్రుడితో కలిస్తే చంద్రకేతువులు గ్రహణ దోషం, కుజుడితో కలిస్తే పిశాచ దోషం, ఈ విధంగా ఉన్నట్లయితే కేతు దోషం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏమిటంటే మన జీవితంలో ఆధ్యాత్మిక అశాంతి, వైరాగ్యం, ఒంటరితనం, గుర్తింపు లేకపోవడం, శస్త్రచికిత్సలు, కుష్ఠరోగం, కడుపు నొప్పి, మర్మాంగ సమస్యలు, మూత్రపిండ జబ్బులు, పిల్లల వల్ల బాధలు, మోక్షం కోసం తపన కానీ లౌకిక బాధలు. కేతువు మోక్షకారకుడు, వైరాగ్యం, గత జన్మల కారకుడు. కాబట్టి దోషం ఉంటే ఉన్నా లేనట్టు జీవితం అవుతుంది. కేతు దోషం వల్ల కలిగే ప్రధానమైన నష్టాలు ఏమిటంటే వైరాగ్యం, విముఖత, సంసార విముఖత ముందుగా ఉంటుంది. పెళ్లి ఇష్టం లేకపోవడం, పెళ్ళైనా భార్యాభర్తల మీద ఆసక్తి లేకపోవడం, సన్యాసం తీసుకోవాలని ఆలోచనలుగా ఉండడం, డబ్బు మీద ఆశ లేకపోవడం, సంపాదన మీద శ్రద్ధ లేకపోవడం, ఉన్నది కూడా వదిలివేయడం, సమాజానికి దూరంగా ఉండడం, ఒంటరితనం, ఎవరితోటో కలవకపోవడం, మాట్లాడకపోవడం, అన్నిటి మీద విరక్తి, జీవితంలో లక్ష్యం అనేది లేకపోవడం, అలాగే ఆరోగ్య సమస్యలు. కేతువు గుర్తింపు లేని రోగాలు, ఆపరేషన్లు, కుష్టు వ్యాధికి కారకుడవుతాడు. డాక్టర్లకు కూడా దొరకనటువంటి జబ్బులు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉండొచ్చు, కానీ నొప్పి మాత్రం తగ్గదు అన్నట్టుగా ఉంటుంది. చర్మ వ్యాధులు, కుష్టు, తెల్లమచ్చలు, సోరియాసిస్, అలర్జీలు, ఆపరేషన్లు, ఆకస్మికంగా సర్జరీలు, అవయవం తీసేయడం, నరాల బలహీనత, తిమ్ముర్లు, పక్షవాతం, ఫిట్స్, మూర్ఛ, జీర్ణ సంబంధమైన సమస్యలు, అజీర్తి, పేగుల్లో పురుగులు, ఫైల్స్, గాయాలు అవ్వడం, కుక్క కాటు, పాము కాటు, ప్రమాదాల్లో అవయవాలు తెగిపోవడం, ఇవన్నీ కూడా కేతువు సూచించేటటువంటి ఆరోగ్య సమస్యలు. అలాగే మానసిక సమస్యలు, భ్రమలు, భయం, దెయ్యాలు కనిపించినట్టుగా ఉండడం, దెయ్యాల భయం, తాంత్రిక భయం, ఎవరో వెంట కొడుతున్నట్టు అనిపించడం, డిప్రెషన్, కారణం లేకుండా బాధ, ఏడుపు, ఆత్మహత్య ఆలోచనలు, దేని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చదువు, పని మీద ధ్యాస నిలవకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, గత జన్మ ఆలోచనలు, కారణం లేకుండా గతం గురించి ఆలోచించడం, గిల్ట్గా ఫీల్ అవటం, కుటుంబం, సంతాన సమస్యలు, సంతానలేమి, పిల్లలు పుట్టకపోవడం, పుట్టినా నిలవకపోవటం, సంతానం వల్ల బాధలు, పిల్లలు వికలాంగులుగా ఉండడం, మతిస్థిమితం లేకపోవడం, మాట వినకపోవడం, తల్లివైపు బంధువులతో గొడవలు, మేనమామతో శత్రుత్వంగా ఉండడం, ఇంట్లో గొడవలు, కారణం లేకుండా తగాదాలు, కోర్టు కేసులు ఏర్పడడం, ఇవన్నీ కూడా కేతువు సూచిస్తాడు. మన కెరీర్ పరంగా, డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు సృష్టిస్తాడు కేతువు అంటే, ఉద్యోగం నిలవకపోవడం, తరచూ జాబు మారడం, ఎందుకో స్థిరత్వం అనేది లేకపోవడం, అడ్డదారిగా మోసం చేయడం, అడ్డదారుల్లో మోసపోవటం, అడ్డదారులుగా ధనాన్ని సంపాదించాలనేటటువంటి ఆలోచనలు, తాంత్రికం, జ్యోతిష్యం, బ్లాక్ మ్యాజిక్ ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు, వీటి ద్వారా చెడుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన, పిత్రార్జిత ఆస్తి దక్కకపోవడం, తాత ఆస్తి కోర్టు కేసుల్లో ఇరుక్కుపోవడం, విదేశాల్లో ఇబ్బందులు, వీసా సమస్యలు, ఇల్లీగల్గా ఉండడం, జైలు శిక్ష, ఇవన్నీ కూడా కేతువు సూచిస్తాడు. అలాగే విశేష దోషాలు ఏమిటి? కేతువు, రవి కేతువుల యొక్క కలయిక గ్రహణ దోషం. ఇది తండ్రికి గండం, ప్రభుత్వం వల్ల ఇబ్బంది ఉంటుంది, కంటి సమస్యలు, ఆత్మబలం తగ్గుతుంది. చంద్రుడు కేతువు యొక్క కలయిక, ఇది గ్రహణ దోషం, మానసిక రోగాలు, తల్లికి కష్టంగా ఉండడం, భయం, పిచ్చి, డిప్రెషను. కేతువు గురువు యొక్క కలయికం, అతి ఆధ్యాత్మికత, సంసారాన్ని వదిలివేయడం, సంతానం లేకపోవడం. కేతువు శుక్రుడు యొక్క కలయిక, శృంగార విముఖత, సన్యాసం, రహస్య రోగాలు. అలాగే కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది. 36 ఏళ్ల వరకు కూడా జీవితం కష్టప్రదంగా ఉండడం, సెటిల్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా కేతువు సూచిస్తాడు. ఇప్పుడు ఈ కేతుగ్రహ దోష నివారణకు, కేతు దోషం తొలగడానికి పరిహారాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఒక్కొక్కటిగా. నిత్య పూజా పరిహారాలు. గణపతి ఆరాధన మంచిది. కేతువుకు అధిదేవత గణపతి. ప్రతి మంగళవారం గణపతి అథర్వ శీర్షం, సంకటనాశన గణేష స్తోత్రం చదవాలి. గరిక, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఆంజనేయ స్వామి పూజ,
మంగళవారం హనుమంతునికి సింధూరం సమర్పిస్తే కేతువు శాంతిస్తాడు. అలాగే చిత్రగుప్త బ్రహ్మ పూజ, కేతువుకు ప్రత్యధ దేవత బ్రహ్మదేవుడిని పూజిస్తే గత జన్మ కర్మలు తగ్గుతాయి. అలాగే మాతంగి పూజ, దశమహావిద్యల్లో మాతంగి దేవిని పూజిస్తే కేతు దోషం పోతుంది. నాగ పూజ, నాగల చవితి పంచమి రోజు నాగదేవతకు పూజ పాలు పోయడం ద్వారా కేతు శాంతిస్తాడు. పితృకర్మలు, అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం, అన్నదానం. ఎందుకంటే కేతువు పితృదేవతలను సూచిస్తాడు కాబట్టి కేతు దోషం అనేది తొలగుతుంది. దుర్గా చాముండి పూజ, దుర్గా సప్తశక్తి పారాయణ, ధ్యానం, యోగా. కేతువు మోక్షకారకుడు కాబట్టి ధ్యానం, ప్రాణాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అంగవైకల్యం ఉన్నవారికి, కుష్ఠరోగులకి, బాగా వికలాంగులకి వీళ్ళకి సహాయం చేసినా సేవ చేసినా కూడా కేతువు యొక్క అనుగ్రహం కలిగి కేతుగ్రహ పీడ అనేది తగ్గుతుంది జీవితంలో. ఎలాంటి మంత్రాన్ని జపించుకోవాలి అంటే బీజాక్షర మంత్రమైన ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః. ఈ మంత్రం ప్రతిరోజు కూడా 108 సార్లు నల్ల గోధుమ రంగు చందనమాలతో చేయడం మంచిది. అయితే ఇది బీజాక్షర మంత్రం కాబట్టి చేయలేని వారు అందరూ కూడా చేయలేరు. అందుచేత కేతు గాయత్రి మంత్రం ఓం చిత్రవర్ణాయ విద్మహే సర్పరూపాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ 11 సార్లు రోజుకి. అలాగే గణపతి మంత్రం ఓం గం గణపతయే నమః 108 సార్లు. ఇది ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించినట్లయితే 7000 సార్లు 40 రోజుల్లో పూర్తి చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కలిగి కేతుగ్రహ బాధలు అనేవి తగ్గుతాయి. అయితే ఏమి దానం ఇవ్వాలి కేతువు శాంతించాలంటే మంగళవారం, శనివారం నాడు నువ్వులు, మినువులు, నలుపు, తెలుపు కంబళి దానంగా ఇవ్వాలి. కుక్కలకు ఆహారంగా దానంగా ఇచ్చిన, కుక్కలకు ఆహారం వేసినా కేతువు శాంతిస్తాడు. అలాగే వ్రతం, ఉపవాసం. ఏ వ్రతం చెయ్యాలి? గణేష చతుర్థి వ్రతం. ప్రతి నెల బహుళ చవితి రోజు ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తే కేతు దోషం పోతుంది. మంగళవార వ్రతం 9 మంగళవారాలు ఉపవాసంతో ఉండి హనుమంతుణ్ణి పూజించాలి. సంకటహర చతుర్థి పూజ, ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థి రోజు ఉపవాసం చేస్తే అన్ని దోషాలు, కేతు దోషాలు తొలగుతాయి. ఇక రత్నధారణ. ఏ రత్నం పెట్టుకోవాలంటే వైఢూర్యం, 5 లేదా 7 క్యారెట్ల వైఢూర్యాన్ని వెండి లేదా పంచలోహంతో చేయించి మంగళవారం కేతు కాలంలో చూపుడు వేలుకు ధరించడం మంచిది. అయితే ఇది జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పెట్టుకోవడం మంచిది. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ రత్నధారణ చేయలేము అనుకున్నటువంటి వారికి కుదరకపోతే 9 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష లేదా పెళ్లికంటి రంగులో ఉండేటటువంటి క్యాప్స్, ఐస్టోను ధరించవచ్చు. ఇక ప్రకృతి, ఈ చెట్టు, ఈ జంతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చూస్తే రావి చెట్టు, శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించి 7 ప్రదక్షిణ చేస్తే రాహు కేతు దోషాలు తొలగుతాయి. దర్భగడ్డి, ఇంట్లో దర్భగడ్డి ఉంచుకుంటే కేతువు యొక్క నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కుక్కలకు సేవ చేయడం, కేతువుకి కుక్క వాహనం. నల్ల కుక్కకు లేదా వీధి కుక్కలకు రోజు రొట్టె పాలు పెడితే కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చేపలకు ఆహారం, మంగళవారం చెరువులో చేపలకు గోధుమ పిండి ఉండలు వేస్తే కనుక మోక్ష మార్గం సుగమం అవుతుంది, కేతుగ్రహ పీడ తొలగుతుంది. మన ప్రవర్తన ఏ విధంగా ఉంటే కేతువు పీడ తొలగుతుంది అంటే జీవితంలో మోక్ష సాధన. కేతువు మోక్షకారకుడు. రోజు 10 నిమిషాల ధ్యానం, జపం చేయడం ద్వారా భగవద్గీత, ఇటువంటి పురాణ కథలు, భగవద్గీత ఇవి చదవడం ద్వారా కేతువు శాంతిస్తాడు. కేతు దోషం ఉన్నవారు అంతా వ్యర్థం అనుకుంటారు. లౌకిక బాధ్యతలు వదలకుండా కర్మ అనేది చేయాలి. గురువులు, సాధువులు వీళ్ళకి భోజనం పెడితే కనుక కేతువు శాంతిస్తాడు. అలాగే తాతయ్య, నాయనమ్మ, పెద్దవారికి కేతువు తాతయ్య కారకుడు. వారిని గౌరవించాలి, సేవ చేయాలి. ఈశాన్య దిశ, ఇంట్లో ఈశాన్య దిశ మూల శుభ్రంగా ఖాళీగా ఉంచాలి. అక్కడ ధ్యానం చేస్తే మంచిది. గోధుమ రంగు, మంగళవారం గోధుమ రంగు, బూడిద రంగు బట్టలు వేసుకోవడం ద్వారా కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ కేతుగ్రహ దోషం ఉన్నటువంటి వారు ఎలాంటి ఆహారాలు తినాలి, తినకూడదు అంటే తినాల్సినవి ఏమిటంటే ఉలవలు, నువ్వులు, వెల్లుల్లి, అల్లం, కంద. మంగళవారం ఉలవచారు తాగాలి. మానుకోవాల్సినవి ఏమిటి? మంగళవారం నాడు మాంసాహారం, మద్యం పూర్తిగా మానేయాలి. అతిగా ఉపవాసాలు అనేవి ఉండకూడదు. అయితే మనకున్న సమస్యను బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చూసుకుంటే కాల సర్పదోషంతో బాధపడేవారు రాహుకేతుల మధ్య మిగిలిన గ్రహాలు ఉంటే కనుక దీనికి కాళహస్తి, త్రయంబకేశ్వరం, రామేశ్వరంలో సర్పశాంతి చేయించి 43 రోజులు ఓం నమఃశివాయ అనేది 108 సార్లు రాయాలి. నాగప్రతిష్ఠ చేసుకున్న కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పితృదోషం, గత జన్మల శాపం వల్ల ఇబ్బంది పడేవారు అమావాస్య రోజు పిండ ప్రదానం, గయ్యలో పిండం పెట్టడం, కాకులకు అన్నం పెట్టడం మంచిది.
శస్త్రచికిత్సలు ఇవి తప్పాలి అంటే కనుక మంగళవారం గణపతికి కొబ్బరికాయ కొట్టి కత్తి బ్లేడు దానంగా ఇవ్వాలి. రక్తదానం చేస్తే ఆపరేషన్లు తప్పుతాయి. సంతాన సంబంధ బాధలు పడేవారు మంగళవారం సంతాన గణపతిని పూజించి 9 మంది చిన్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు ఇవ్వాలి. మానసిక అశాంతి ఒంటరితనంతో బాధపడేటటువంటి వారు రోజు ఓం గం గణపతయే నమః 108 సార్లు రాసి దుండి కింద ఫిట్కరీ పెట్టుకుని పడుకుంటే మనశ్శాంతి అనేది కలుగుతుంది. రాహుకేతువులకి కలిపి పరిహారం ఏమిటంటే రాహుకేతువులు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటారు కాబట్టి ఇద్దరికి కలిపి పరిహారం చేస్తే మంచిది. కాళహస్తిలో రాహుకేతు పూజ అమావాస్య రోజు చేస్తే అత్యంత శక్తివంతం. దుర్గా సప్తశతి ప్రతిరోజు ఒక అధ్యాయం చదివిన రాహుకేతులు శాంతిస్తారు. 9 ముఖాలు 8 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ధరించిన రాహుకేతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. రాహుకేతు దోషం తొలగుతుంది. కాకి ప్లస్ కుక్క, ఈ కాకి రాహుకి కుక్క కేతువుకి రెండిటికి రోజు ఆహారం పెడితే కనుక దోషం అనేది తగ్గుతుంది. అయితే కేతువు గురించి చెప్పేటటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే కేతువు మహాదశ 7 ఏళ్ళు ఈ మహాదశ అంతర్దశల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాడు. ఈ కాలంలో ఆధ్యాత్మికత వైపు వెళతారు. రాహు భౌతిక కోరికలు ఇస్తే కనుక కేతువు ఆ కోరికలను కోసేస్తాడు. రాహువు పొగ అయితే కేతువు జెండా. కేతు దశ 7 ఏళ్ళు ఆ దశలో మనిషి అంతర్ముఖుడు అవుతాడు, ఆధ్యాత్మికత వైపు వెళతాడు. కేతువు వదిలేయమని చెప్తాడు. పట్టుకుని వేలాడితే బాధలు, వదిలేస్తే మోక్షం అన్నట్టుగా ఉంటుంది. అలాగే జాతకంలో కేతువు ఏ స్థానంలో ఏ గ్రహంతో కలిశాడు అని చూసి పరిహారం నిర్ణయించుకోవడం మంచిది. ఇది జాతకంలో కేతువు యొక్క దోషం ఏ విధంగా ఏర్పడుతుంది, దోషం ఉంటే మన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు ఆయన, ఆ దోష నివారణకి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరోసారి కలుద్దాం. అంతవరకు స్వస్తి.